ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వార్ల దేవస్థానానికి శ్రీ పంచమి పర్వదినం సందర్భంగా సుమారు 50,000 మందికి పైగా భక్తులు తరలివచ్చారు. చదువుల తల్లి సరస్వతి దేవి జన్మదినంగా భావించే ఈ పవిత్ర రోజున అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా చీరలు ధరించిన మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వచ్చి విద్యా విజ్ఞానాలు ప్రసాదించాలని ప్రార్థనలు చేశారు. ఉదయం నుంచి ఆలయం భక్తులతో కిటకిటలాడగా ఆలయ అధికారులు సక్రమ దర్శన ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. దేవస్థానంలో శ్రీ పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి దేవి అవతారాన్ని అయితే పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నారులు అయితే అమ్మవారి దేవస్థానానికి అమ్మవారిని సరస్వతి దేవి అవతారంలో చూడడానికి అయితే భక్తులు తరలివచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా ఆలయంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి పెన్ను, పుస్తకం మరియు ఒక కంకణం ఉన్న ఒక ప్యాకెట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో అయితే భక్తులు అమ్మవారి గుడికి తరలి వస్తారు. అదేవిధంగా ఈ రోజు కూడా వచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు మాత్రమే, ఎటు చూసిన ఆలయం మొత్తం విద్యార్థులు మాత్రమే కనిపిస్తున్నారు. అదేవిధంగా ఏర్పాట్లు అంటే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సామూహిక అక్షరాభ్యాసాలు అయితే చేస్తున్నారు. చిన్నారులకి అంటే ముందుగానే స్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి దాదాపు 1000 మందికి పైగానే సామూహిక అక్షరాభ్యాసం చేసి చిన్నారులకి చదువుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. మనం క్యూ లైన్లో చూసుకుంటే కూడా చాలా వరకు ఫుల్ అయిపోయినట్టు కనిపిస్తున్నాయి. కింద అంటే పార్కింగ్ నుండి ఘాట్ రోడ్ నుండి కూడా అమ్మవారి దేవస్థానం వరకు చాలా వరకు క్యూ లైన్ అంతా ఫిల్ అయిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు అయితే అక్షరాభ్యాసం చేయడానికి అయితే గుడికి వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఈరోజు శ్రీ పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చేస్తే చాలా వరకు వారికి సకల సౌభాగ్యాలు కలగడమే కాకుండా వారికి ఒక చదువు అనేది అంటే చదువుల తల్లి సరస్వతిని చూడడం వల్ల అంటే చదువుల తల్లి సరస్వతికి సంబంధించిన అలంకరణ శ్రీ పంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తే ఖచ్చితంగా వారు పెద్ద అయిన తర్వాత చాలా మేలు కలిగే ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి చిన్నారులకైతే అక్షరాభ్యాసం చేస్తారు. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే లైన్స్ అన్ని కూడా ఫుల్గా నిండిపోయినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ముందుగా అంటే క్రౌడ్ కంట్రోల్కి సంబంధించి కూడా ఎక్కడికక్కడ పట్టుదిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఆలయం మొత్తం కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇప్పటికైతే 50,000 మంది వచ్చారు. సాయంత్రం లోపు దాదాపు 80,000 మంది, 70,000 మంది దాటే అవకాశం ఉందని కూడా చైర్మన్ చెప్పడం జరిగింది. ఇదేవిధంగా పోలీస్ బందోబస్తు అయితే పట్టుదిష్టమైన చర్యలు చేపడుతున్నారనుకోవచ్చు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ మరియు ఇతర మంత్రులు కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో వస్తారు. కాబట్టి వారికి సంబంధించి కూడా పట్టుదిష్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన ఈ రోజుని చాలా ఘనంగా అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.